ఫ్రెండ్స్ స్పీడ్గా 5 నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ చేసిన తర్వాత అది ఎలా చేశానో నా సీక్రెట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 5 నిమిషాలు టైం అనేది మీరు పెట్టుకోండి, ఓకేనా. ఫస్ట్ ఈ హెచ్చు తగ్గింపులు తీసేసుకుంటున్నాను. చూడండి, నేను ఫస్ట్ ఏం చేస్తున్నానో మీరు చక్కగా మీరు చూడాలన్నమాట, ఇంట్రెస్ట్గా చూడాలి. ఇది నేను కటింగ్ ఒక్కటి 5 నిమిషాలు ఉంటుంది, కానీ ఎక్స్ప్లెయిన్ మాత్రం 10 నిమిషాలు ఉండొచ్చు, 15 నిమిషాలు ఉండొచ్చు, చెప్పలేను. మీరు ఈ కటింగ్ 5 నిమిషాలు అవుతుందా లేదా అనేది మీరు చూసుకోండి, ఓకేనా. ఇది ఫ్రెండ్స్ కట్ అనమాట. నేను నడుము సైజ్ చూసుకున్నాను, తర్వాతకు వచ్చేసి కప్పు పొడవు చూసుకుంటున్నాను. చాలా ఈజీగా కట్ చేస్తాను చూడండి. మళ్ళీ నేను హరారతి కూడా చెందను, మామూలుగా నీట్గా మీకు అర్థమయ్యే రీతిలోనే మీకు నేను చెప్పేస్తాను. కింద ఖర్చు పైన ఖర్చు, ఓకేనా. వదిలేసాను. తర్వాతకు వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ అందాజ ప్రకారం గీసుకున్నాను. తర్వాతకు వచ్చేసి షోల్డర్, ఇది నార్మల్ ప్రిన్స్ కట్ అనమాట. వెనక నెక్ డిజైన్ వేరేది పెట్టుకోవచ్చు. తర్వాత చంక కింద భాగం. అసలు ఎక్కడన్నా పని ఆగుతుందండి? ఆగట్లేదు. నా మైండ్ మొత్తం దీని మీదనే పెట్టాను అనమాట. ఒక మోడల్ నెక్ పెడుతున్నాను చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది అనమాట ఇలా చేసుకుంటే. స్పీడ్గా చేయాలన్నమాట కటింగ్ అనేది. ఎప్పుడైనా కూడా స్పీడ్గా చేయాలి. ఒకదాని బట్టి మనం ఒకటి ఏం చేయాలో ఫిక్స్డ్ మైండ్తో మనం కటింగ్ అనేది చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్, ఇంకా మనకు ఆది బ్లౌజ్తో సంబంధం లేదు, కేవలం బ్యాక్ పార్ట్ ఇలా వేసుకోవాలి చూడండి. ఇలా వేసేసి టక్కున నేను ఇది ఎలా ఉందో అలా కట్ చేసేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ పెట్టుకుంటున్నాను, తీసేసుకుంటున్నాను. 5 నిమిషాలకు ఒక బ్లౌజ్ కట్ చేసి పక్కన పెడతానండి. నేను నా కటింగ్ ఏంటి అంటే స్పీడ్గా చేయడం వల్లనే నేను దగ్గర ఒక 7-8 మంది వర్కర్లకు పని ఇవ్వగలుగుతున్నాను. ఒక కట్టరు ఒక 5గురి కంటే ఎక్కువ వేయలేరండి కటింగ్. నాకు తెలుసు ఆ విషయం. నేను ఎందుకంటే కటింగ్ చేయడం వల్ల కూడా నేను చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఓకేనా. ఇప్పుడు ముందు నెక్ కట్ చేసుకుంటాను, ఇక్కడ కొంచెం తీసేసుకుంటున్నాను. ఇది కూడా రౌండ్గా చక్కగా తీసేసుకోవచ్చు. ప్రశాంతంగా చేస్తున్నాను నేను, ఏ హడావుడి చేయట్లేదు. మీకు 5 నిమిషాలు టైం పెట్టాను, 5 నిమిషాల్లో కాజేస్తాను, ఓకేనా. చూడండి, ఇంకా లోపు కూడా కావచ్చు, మనం చెప్పలేము. ఇంకా నేను మీతో మాట్లాడుతున్నాను కాబట్టి కొంచెం లేట్ కావచ్చు, కానీ నేనైతే ఇంకా త్వరగా చేస్తాను. ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ నేను ఏం చేస్తానంటే మనిషిని చూసే నా కొలతలు అనేవి అర్థమైపోతాయి. టేపు వాడను, ఎక్కువగా డీస్ వాడను, వెనక దానికే వాడతాను, ముందు దానికి అంతగా వాడను అనమాట. వాళ్ళ చెస్ట్ ప్రకారం ఈ డాట్, దీని ప్రకారం ఇది తీసేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఒక్కటి మాత్రం పొడవు కొలుచుకుంటాను. ఇక నేను ఇది ఐరన్ చేద్దామంటే కరెంట్ లేదండి, 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇక మీకు ఇంకా నీట్గా చూపించాలని నా తపన అనమాట. కానీ ఇక కరెంట్ రాకపోయేసరికి మళ్ళీ నాకు సంబంధించిన వాళ్ళు వీడియో చూస్తూ ఉంటారని చెప్పేసి గబగబా పెట్టేస్తున్నాను. చూడండి హ్యాండ్స్ ఎంత చక్కగా అయిపోతుందో చూడండి, ప్రశాంతంగా కటింగ్, స్పీడ్ కటింగ్ అనమాట నాది. కొంతమందితో మాట్లాడుతూనే ఉంటారు, అప్పుడే అయిపోయిందా అంటారు. నా దగ్గరికి కటింగ్కి వస్తారు కదా వర్కర్స్ పిల్లలు, వాళ్ళు అంటారుగా ఒక్క అర్ధ గంటలోనే 5 బ్లౌజులు కట్ చేసి ఇస్తాను వాళ్ళకి. మొత్తం మన ఇది ఉంటుంది చూడండి, ఒరిజినల్ మొత్తం కలిపి. చూడండి బ్యాక్ ఫ్రంట్ తీసేసాను. ఇప్పుడు చూడండి ఎంత సింపుల్గా చేశాను నేను. అంటే ఒక 3.5 నిమిషాలు 4 నిమిషాలే పట్టింది. నాకు ఎక్కువ పట్టిందా? పట్టలేదు. చూశారు కదా ఎంత ఈజీగా చేశానో. ఇక ఒరిజినల్ ఏముందంటే 1 నిమిషం కూడా పట్టదు నాకు. ఇది కటింగ్ ఏంటి అంటే ఎప్పుడైనా సదరొద్దు. కటింగ్లో సదురుకుంటూ జీవితం అంతా గడిచిపోతుంది. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కరెక్ట్ పర్ఫెక్ట్ కొలతలతో చేశాను. మీకు ఏమైనా తేడా అనిపిస్తుందా? మళ్ళీ నెక్ డిజైన్, మళ్ళీ ప్రిన్స్ కట్. ఇక నార్మల్ బ్లౌజ్ని అయితే నేను ఆడుకుంటాను అనమాట. ఒకేసారి 4-5 పరిచానంటే ఇదే 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు నాకు. అలా పనిలో ఒడుపు అనేది నేర్చుకోవాలండి. ఎంతసేపటికి ఒకే బ్లౌజ్ మనం 1 గంట కట్ చేసి ఒకే బ్లౌజ్ 1 గంట కుట్టామనుకోండి, ఇక మనకి ఏంటి అంటే పని మీద చిరాకు అనేది పుడుతుంది. అలా చేయొద్దు. నిమిషాలలో సెకండ్లలో చిటికలో అయిపోవాలి. ఇప్పుడు నేను మీకు చెప్పింది 5 నిమిషాలే, కానీ నేను చేసింది 3.5-4 నిమిషాల లోపే నేను కటింగ్ని కంప్లీట్గా చేసేసాను. చూడండి, అది కూడా ఫ్రెండ్స్ కట్ కరెక్ట్ కొలతలతో. ఇంత మైండ్ నాకు ఎలా వచ్చిందంటే నాకు ఎక్స్పీరియన్స్ అండి. ఎవరైనా ఎంత ఎక్స్పీరియన్స్ తో మనం కటింగ్ కుట్టుడు చేస్తామో అంత ఎక్స్పీరియన్స్ మనలో దాగి ఉంటుందన్నమాట. ఎప్పటికైనా మనం ఏం చేయాలంటే పనిలో ఒదుగు ప్లస్
ఎదగడం ప్లస్ స్పీడ్తనం ఇవి పెంచుకోవాలన్నమాట. పెంచుకుంటేనే మనం ముందంజలో ఉంటాము. డైలీ ఎంతమందికి అందిస్తాం. నేను ఫస్ట్లో 2కి అందించి నేను ఒక 5 బ్లౌజులు కుట్టేవాడిని. తర్వాతకి ఏం చేశాను, 3కి అందించాను. మళ్ళీ నేను బ్లౌజులు కుట్టేవాడిని. తర్వాత 4కి, తర్వాత నేను బ్లౌజులు. అలా నేను వర్కర్స్ని, నా వర్క్ని, నా కటింగ్ స్టామినా ఎంత ఉంటుంది, నాకు ఎంత చేయగలుగుతాను, నేను నైటే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. 1 గంట కూర్చుంటాను. షాప్ నుంచి వెళ్ళిన తర్వాత ఇంట్లో చీరలు ఇవన్నీ కూడా 1 గంట కూర్చొని లైనింగ్లు ఫాల్స్ తీసుకుంటాను. దానికి మడత పెడతాను. లైనింగ్లు పిండేయమంటాను, ఫాల్స్లు పిండేయమంటాను. ఇంట్లో వాళ్ళు పిండేస్తారు. ఇక పొద్దున్నే ఫాల్స్ వర్కర్ వచ్చేసి చక్కగా ఫాల్స్ తీసుకుంటారు. లైనింగ్లన్నీ గుంజుకుంటాను పొద్దున్నే. అన్నీ దానికి సెట్ చేసుకొని పొద్దున్నే నమాజ్కి వెళ్ళొచ్చి టిఫిన్ చేసి టీ తాగి కూర్చుంటాను. 9-9:30 కల్లా 5-6కి కటింగ్ ఇచ్చేస్తాను అనమాట. ఒక 2 బెంగాల్ వర్కర్స్కి ఇస్తాను, ప్లస్ ఇంట్లో ఒక 5 లేడీస్ ఉంటారనమాట, వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇక నేను ఏదన్నా మళ్ళీ స్పీడ్ వర్క్ ఉందంటే నేను కుట్టుకుంటాను. అలా ఉంటుందన్నమాట. మళ్ళీ చేతి పని వాళ్ళు వేరే ఒక 2 ఉంటారు, చీరలు చేసేవాళ్ళు ఒక వేరే 2 ఉంటారు. మినిమం ఒక 10 మంది అనమాట. డైలీ 10 మందికి నేను 1 గంటే కూర్చొని పని ఇస్తానమాట. పొద్దుగూకులు మళ్ళీ వీడియోలు తీసుకోవడం, మళ్ళీ కటింగ్ పేపర్లు పంపించడం, మళ్ళీ ఈ అడ్రస్లు రాసుకోవడం, తీసుకోవడం, ఇక్కడ షాప్లో మళ్ళీ రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి బట్టలు ఇవ్వడం, ఫోన్లు మాట్లాడడం, ఫోన్లు తీసుకోవడం, ఇలాంటివి చేస్తానన్నమాట. నేను పొద్దుగూకులు చేసేది పార్ట్ టైం లాగా, ఫుల్ టైం చేసేది పార్ట్ టైం చేస్తాను, పార్ట్ టైం చేసేది ఫుల్ టైం. అలా నేను టైమింగ్స్ ఏం చేస్తానంటే కిందికి పైకి చేసుకొని నాకు అనుకూలంగా నేను సెట్ చేసుకుంటాను అనమాట. ఎవరైనా కూడా అలా మీకు అనుకూలంగా పనిని మార్చుకొని టకటకా చేసుకుంటే మీకు చక్కగా వస్తుందన్నమాట. దీంతోపాటు కొన్ని లైనింగ్లు, కొన్ని ఫాలు తెచ్చుకోవాలి. మన దగ్గర ఏవి ఉన్నాయో ఏవి లేవో చూసుకొని టక్కున సాయంత్రం కాగానే బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. అలా కొంచెం టైం పెట్టుకుని కస్టమర్కి ఇచ్చుకునేటట్టు ఉండాలి. అర్జెంట్ అన్నా కూడా దాంట్లో గేదర్ చేసి ఇచ్చే ఉండాలన్నమాట. అలా మనం టైమింగ్ సెట్ చేసుకోవాలి. ఇంత స్పీడ్గా నేను కటింగ్ ఇస్తే 5 నిమిషాల్లో నేను కటింగ్ చేస్తే గంటకి ఎన్ని చేస్తాను ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకసారి మీరు లెక్క వేసుకోండి, గంటకి ఎన్ని బ్లౌజులు అవుతావు. కరెక్ట్గా నేను కూర్చునేది గంటన్నరేనండి. ఈజీగా మనిషికి 5, 6, 7 బ్లౌజులు తీసి పక్కన పడేస్తాను. ఇక ఒక్కొక్కళ్ళు 10 బ్లౌజులు పట్టించారనుకోండి, ఒకటే ట్రిప్లో ఒక 10 నిమిషాలే. అది కూడా నాకేంటి అంటే మడత పెట్టడంలోనే కొంచెం లేట్ అవుతుంది. కటింగ్ చేయడం నాకు లేట్ కాదు. 10 బ్లౌజులు అయినా కూడా ఒకేసారి డ్రాయింగ్ వేసుకుంటాను, టక్కున కట్ చేసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది చూడండి బ్లౌజ్ అనమాట. ఇది నేను ఏంటి అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా సీక్రెట్స్ మొత్తం కూడా పని అనేది మనలోనే దాగి ఉంటుంది. ఎవరో వచ్చి మనకు నేర్పరు, ఎవరో వచ్చి మనల్ని ఎంకరేజ్ చేయరు. నేనేందో అంటే నేను ఈ కష్టాలు పడ్డాను కాబట్టి ప్రతి విషయం మీకు చెప్తూ ఉంటాను. కానీ మీరేం చేయాలి అంటే దాన్ని మీరు ఆదర్శంగా తీసుకొని ప్రతి పని, నా పనిని మీరు ఆదర్శంగా తీసుకుంటే మీరు 100% పాస్ అవుతారు. మీ జీవితంలో టైలరింగ్లో మాత్రం 100% మార్కులు తెచ్చుకుంటారు. ఇప్పుడు నేను చేసిన కటింగు మీరు ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు చేయలేకపోవచ్చు. 10 నిమిషాల్లో అయితే చేయలేస్తారు కదా, పోనీ అర్ధ గంటలో చేయలేస్తారు కదా. అలా మీరు రోజు 5 బ్లౌజులు చేసుకుంటే 2.5 గంటలు అంటే 9ంటికి మీరు స్టార్ట్ చేస్తే 9, 10, 11:30కి మీ బ్లౌజులు కటింగ్ అయిపోతుంది. తర్వాతకి మళ్ళీ కొంచెం దారాలు అవి సెట్ చేసుకునేసరికి 12 అవుతుంది. 12ంటి కాడ నుంచి 12, 1 కాడి మధ్యలో అన్నం తింటాం అనుకో, 2ంటికి 12, 2, 3, 4, 5 ఎన్ని బ్లౌజులు? ఇప్పుడు మనకి 4 బ్లౌజులు 6ంటి దాకా కుట్టండి. 6ంటి దాకా కుట్టుకుంటే మీకు 5 బ్లౌజులు ఈజీగా అవుతాయి. గంటకు ఒక బ్లౌజ్ వేసాను నేనైతే. ఇక మామూలు బ్లౌజ్ అంటారా 10 నిమిషాల్లో కుట్టి అవతలేస్తాను. లైనింగ్ బ్లౌజ్ అంటారా 15 నిమిషాల్లో కుడతాను. ఇక థ్రెడ్ పైపింగ్ బ్లౌజ్ అంటారా 15 లేదా 18, 20 నిమిషాల్లో కుడతాను. అది కూడా నేను స్పీడ్ స్టిచ్చింగ్ అని పెడతాను. చూడండి, మీరు ఇంత ముందు కూడా నేను పెట్టాను. నా స్టిచ్చింగ్ ఆగదు, నా కటింగ్ ఆగదు అనమాట. అంత స్పీడ్గా చేసుకునే కొద్ది పని అయినా నేను తొందరగా చేసుకుంటాను, ఈజీగా చేసుకుంటాను. ఈరోజు నా స్పీడ్ కటింగ్, నా పని ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. అలాగే 5 రోజుల క్లాసుల గురించి ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే సొంతంగా బోటిక్ షాప్ పెట్టుకుని నడపాలి అనుకున్న వాళ్ళకి మన పాక్షా టైలర్ యాప్ చాలా హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి చక్కగా మీరు యాప్ను ఎక్కించుకొని కొంచెం అమౌంట్ పే చేసి మీరు చక్కగా నేర్చుకోవచ్చు. చాలా మీకు హెల్ప్ అవుతుంది. మీకు 100% నా యొక్క యాప్లో నేను ఇప్పుడు ఎలా అయితే సంపాదించానో మీకు పని విషయంలో, అలా స్టెప్ బై స్టెప్ అసలు రాని వాళ్ళకి కొంచెం మీకు
బోటిక్ షాప్లో మీరు నడపగలిగే అంత శక్తి మీకు రావాలని దాంట్లో కొంచెం బేసిక్స్ నుంచి మళ్ళీ దాంట్లో కొన్ని క్లాసులు అలా కొద్దిగా నేను మంచిగా మీకు ఈజీ మెథడ్లో నేర్పించానండి. చక్కగా ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని కొంచెం డబ్బు పే చేసి మీరు చక్కగా నేర్చుకోవచ్చు. అలా కాకుండా మళ్ళీ నా ఛానల్లో కూడా మీరు ఫ్రీగా టైం స్పెండ్ చేసి కూడా కొన్ని అక్కడక్కడ ఉన్నాయి కూడా మీరు గేదర్ చేసుకొని కూడా ఇంట్లో ఉండి నేర్చుకోవచ్చు. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. 5 days క్లాసులకి ఎవరెవరు మీరు హాజరవుతున్నారో, ఎక్కడి నుంచి హాజరవుతున్నారో మీరు పెట్టండి. త్వరలో నేను ఒక 4-5 daysలో నేను అవి చేస్తున్నాను, మంచిగా ప్రిపేర్ చేస్తున్నాను. చక్కగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ ప్రాసెస్. మీ బ్లౌజులు మీరు కుట్టుకోగలుగుతారు, ఇంట్లో ఉండి కొంచెం డబ్బు సేవ్ చేసుకోగలుగుతారు. చాలా చక్కగా మీకు బంపర్ ఆఫర్ అండి. వాళ్ళు కూడా మీరు కామెంట్ చేయండి. ఈ వీడియో నాకు ఒక 10 నిమిషాలే పట్టిందండి. కటింగ్ మాత్రం ఒక 3.5 నిమిషాలే పట్టింది. ఈ కటింగు ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా?